రైట్. ఏదైతే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపిన తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత పార్టీ హైకమాండ్ అయితే ఆపరేషన్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫీల్డ్లోకి వచ్చారు. నేరుగా ఎమ్మెల్యేలతోనే ముఖాముఖి కావడం ఇక్కడ చర్చగా మారింది. నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిణామాలను తెలుసుకోవడానికి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే ఈ సమావేశాలను చెబుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలోని పరిస్థితులను హైకమాండ్ ఆకలింపు చేసుకోవడానికి పోస్ట్ మార్టం మొదలుపెట్టిందా అనే ప్రశ్నలు కూడా మనకు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాస్తవానికి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా వచ్చాక పార్టీ నేతలతో ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశం అవుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ కాంగ్రెస్ లోని పరిస్థితులను కంట్రోల్లోకి తీసుకుంది హైకమాండ్. పైగా మీనాక్షి నటరాజన్ ఇచ్చే నివేదికను ఢిల్లీ పెద్దలు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కీలక నేతల మాట చెల్లుబాటు కావడం లేదనే వాదన ఇప్పుడు మళ్లీ తెర మీదకి వస్తోంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్న ముఖాముఖి ఎందుకు అనేదే ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ, ఇటు పిసిసి కార్యవర్గం, దేనికి ఎవరికి ఇవ్వాలి ఇప్పటికే మనం చూస్తున్నాం. ఏదైతే ఎవరికి ఇవ్వాలి, మాకు కావాలి, మేము మంత్రులు అని చెప్పి ఇప్పటికే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ క్యాబినెట్ కావాలి అంటే హోమ్ మినిస్టర్ మాకు ఇస్తే మేము ఇంకా బాగా చేస్తామని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఎక్కడ ఎటువంటి అసంతృప్తులకి లోను కాకుండా ముందుగానే అందరితోనే బుజ్జిగింపుల పర్వం చేసిన తర్వాత ఓ డిసిషన్కి రాబోతున్నారా? అందుకే మీనాక్షి నటరాజన్ ఈరోజు ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని సమావేశం అవుతున్నారా, వాళ్ళతో ఉన్నటువంటి వారికి ఏమేం కావాలి ఏంటని చెప్పి ముందుగానే మాట్లాడి నిర్ణయం తీసుకోబోతున్నారా? ఈ మీటింగ్స్ తర్వాత హైకమాండ్కి అంటే ఏఐసీసీకి అటు ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఇదంతా క్లారిటీ రాబోతుందా? మనుమ కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిణామాలు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఆఫ్టర్ మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అనేదే ఇప్పుడున్నటువంటి ప్రశ్న. రైట్, మనం చూస్తున్నాం, గత కొంతకాలం నుంచి మాట్లాడుతున్నాం మంత్రివర్గం కూర్పు, అదేవిధంగా పిసిసి కార్యవర్గం కూర్పుకు సంబంధించి. మరి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ భేటీ అంటే సమావేశం తర్వాత, ఎమ్మెల్యేలతో మీటింగ్ తర్వాత ఒక డెసిషన్ రాబోతుందా అనేది తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ రోజు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రాబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆమె ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి పోతున్నారు. ఇక ఆమెతో ఇటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రధానంగా ఇటు మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. ఆమెకు నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు కాల్ చేశారు. ఇక మంత్రివర్గంలో విస్తరణలో ఈసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది. ఆ మేరకు ఆమె తాను హైదరాబాదే వస్తున్నాను, కలిసి మాట్లాడతాను అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఆ మేరకే ఎమ్మెల్యేలు ఇక మరి కాసేపట్లోనే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి చేరుకోబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో అత్యధికంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాంట్లో గ్రూప్ ఏలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాబల్యం ఉంది తెలంగాణలో. ఆ మేరకు ఇప్పుడు కేబినెట్ లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరూ లేరు, ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఆమెను కోరే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ ని కలిసినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అని వినతిపత్రం ఇచ్చారు. ఏఐసీసీ నేతలను కలిసి ఏఐసీసీ నేతలకు కూడా వినతిపత్రం పంపించారు. ఒకవైపు ఎస్సీ సామాజిక వర్గం నేతల సంబంధించి ఇలా ఉంటే, మరోవైపు బీసీ సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కోసం వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా మహబూబ్ నగర్ కి చెందినటువంటి శ్రీహరికి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇంకా కొంతమంది బీసీ ఎమ్మెల్యేలు తమకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని చోట్ల కూడా ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది అన్ని సామాజిక వర్గాలలో. ఒకవైపు ఏఐసీసీ సామాజిక వర్గ తూర్పును పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణ కావచ్చు, అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించాలని చెప్పేసి డిసైడ్ చేసినటువంటి సందర్భంలో ఒకవేళ మంత్రివర్గంలో స్థానం అవకాశం రాకపోతే ఖచ్చితంగా పీసీసీలో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మళ్ళీ ఎల్లుండి ఢిల్లీ వెళ్ళబోతున్నారు తెలంగాణ నేతలందరూ కూడా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు
పిసిసి చీఫ్, అదేవిధంగా సీనియర్ నేతలు, మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క మరోసారి ఏఐసిసి నేతలను కలవబోతున్నారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏఐసిసి పూర్తి స్థాయి ఇటు మంత్రివర్గానికి సంబంధించి అదేవిధంగా పిసిసి పదవులు భర్తీ చేయబోతోంది. ఇక ఒకవేళ కనుక మంత్రివర్గంలో అవకాశం రాని నేతలకు పిసిసిలో అవకాశం కల్పించే అవకాశం ఉంది. పిసిసిలో ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా చర్చ జరుగుతా ఉంది. మరి ఏం జరగబోతుంది అనేది అయితే జూన్ ఫస్ట్ వీక్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. అదేవిధంగా మిఠా నర్సేగౌడ గారు ఉన్నారు, కాంగ్రెస్ తరపు నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం తెలుసుకునే ముందు రామ్మోహన్ రావు గారు అనాలిసిస్ తెలుసుకుందాం. రామ్మోహన్ రావు గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 years కావస్తోంది, 1.5 year దాటిపోయింది. ఇప్పటికొచ్చి మంత్రివర్గం కూర్పు అనేది జరగలేదు. బాహాటంగానే అసెంబ్లీ వేదికలుగానే మనం చూస్తున్నాం, ఈ మినిస్ట్రీ నాకు వస్తోంది, నాకు మంత్రి పదవి కావాలి, నేను బాగా చేస్తాను అని చెప్పి పార్టీలు మారి ఈ పార్టీలోకి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్, అంత ధీమాకున్నటువంటి సిచ్యువేషన్. కొంతమంది పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ మధ్యన బాహాటంగానే వాళ్ళు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క ఇష్టాన్ని కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఢిల్లీకి వెళ్ళారు రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ ఇద్దరు కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతో మీటింగ్ అనేది దేనికోసం అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. ఏమనుకోవచ్చు? ఎందుకంటే బుజ్జగించే ప్రయత్నాలా, లేదంటే ఒక నివేదిక ఏమైనా హైకమాండ్కి పంపించే అవకాశమా? రామ్మోహన్ రావు గారు, ఒక్కసారి ఆడియో ఏమైనా మ్యూట్ లో ఉందేమో, ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి సార్, ప్లీజ్. ఆశా గారు మీకు వినొస్తున్నాను. ఆశా గారు మీకు, అట్లాగే మిఠా నర్సేగౌడ్ గారికి, ఐన్యూస్ ప్రేక్షకుల నమస్కారం. నిన్న ఇవాళ ఎందుకు మనకు మీనాక్షి నటరాజన్ గారితో సమావేశం వచ్చిందంటే, గతంలో మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఆ తర్వాత మన ఏఐసిసి ప్రెసిడెంట్ మన ఖర్గే గారికి కానీ ఇతర పెద్దలకు, వేణుగోపాల్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ నిన్న స్పెషల్ గా వాళ్ళు సమావేశం అయ్యారు. మొత్తం 6 ఎమ్మెల్యేలు, 6 కాలయాదయ్య గారు ఫిరాయింపు ఎమ్మెల్యే కానీ మిగతా 5 అయితే కాంగ్రెస్ పక్క మాదిగ ఎమ్మెల్యేలు. వాళ్ళు అందులో 4 వచ్చారు, ఇంకా 2 ఫోన్ చేశారు, అంటే సంఘీభావం చెప్పారు. అంటే ఈ ఫోన్ లో మాట్లాడుతూ కలిసిన తర్వాత మీనాక్షి నటరాజన్తో వాళ్ళ ఫోన్ లో మాట్లాడితే ఆమె ఏమన్నదంటే, మీరు స్వయంగా వచ్చి మాట్లాడమని. ఇవాళ అయిపోయిందంటే గోడకు చెవులు ఉంటాయన్నట్టు ఫోన్ లో మాట్లాడితే అంత బహిరంగమయ్యే పరిస్థితి చూసాం కదా. లేఖల లీకేజ్, కమిషన్ల కాలాలు నడుస్తున్నాయి కనుక నటరాజన్ ఏ మాత్రం చిన్న వ్యాఖ్య చేసినా రేపొద్దున ఇంకో రకంగా చుట్టుకునే ప్రమాదం ఉందని ఆమె చాలా వైజ్ ఉమెన్ గా ఆమె రేపు ఉదయం కలుద్దాం అమ్మ గాంధీ భవన్ రమ్మని పిలిచింది కనుక వెళ్తున్నారు ఇవాళ. అది దానికి సందర్భం, అది కార్యకారణ సంబంధం అక్కడ ఉన్నది. రెండోది ఏంటంటే, ఇవాళ ఎమ్మెల్యేల కోరిక సరి అయిందని నేను అంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ మంత్రివర్గంలో ఉన్న మన దామోదర్ రాజనరసింహ గారి వ్యతిరేకత ఏం లేదు వీళ్ళకు. కానీ మాదిగా ఉపకులాలకు చెందిన వాటిని గతంలో కూడా మనకు టిఆర్ఎస్ మంత్రివర్గంలో, బీఆర్ఎస్ మంత్రివర్గంలో మనకు మన కడియం శ్రీహరి గారు ఉన్నప్పుడు కూడా ఆయన మాదిగా ఉపకులాలకు, బయట ఉపకులానికి చెందిన వాడనే పేరున్నది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమంటారంటే, దామోదర్ రాజనరసింహ గారిని ఎస్సీ కోట కింద చూడకండి, ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిని పనిచేశారు. ఆయన ఏఐసిసి నాయకుడు, ఈ స్థానిక నాయకుడు కాదు. ఒక రకంగా చెప్పారంటే ఆయనను ఒక ఎస్సీకి ఇచ్చినామని, ఒక మాదిగ కులాల ఉపకులాలకు ఇచ్చినామని లెక్క పెట్టవద్దు. ఆయనది వేరే కోటా లెక్క కాదు. కానీ మాదిగ ఉపకులాలకు సంబంధించని, మాదిగ పూర్తిగా మాదిగ జాతికి సంబంధించిన మేము, జాతిలో ముఖ్యంగా మాదిగ కులానికి సంబంధించిన మాకు అవకాశం ఇవ్వాలి, ఎవరికి ఇచ్చినా సరే అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ కొన్ని అవరోధాలు ఉన్నాయనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది డిమాండ్ చేస్తే ఒక్కరినైనా మంత్రివర్గం తీసుకోకపోతే తప్పదు కనుక ఒక్క మాదిగ కులం నుంచి ఒకరిని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ ఈ 5 గుట్లలో కొందరికి అవరోధాలు ఉంటాయి. ఉదాహరణ చెప్పానంటే, నల్గొండ నుంచి వేముల వీరేశమును, అట్లాగే మనకు తొగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాలు 2 ప్రతినిధి వహిస్తున్నారు. వాళ్ళిద్దరికి ఇప్పటికీ ఆల్రెడీ నల్గొండ జిల్లాలో 2 రెడ్లకు మంత్రి పదవి ఉన్నది. పోనీ ఎస్సీ అనుకుంటే మాల సామాజిక వర్గానికి చెందిన తుంగతుర్తి గతంలో పోటీ చేసి 2 సార్లు ఓడిపోయి మొన్న ఎమ్మెల్సీ వచ్చిన మన అద్దంకి దయాకర్ గారు మాల సామాజిక వర్గానికి చెందిన ఉన్నారు. కనుక ఆ లెక్కను చూసిన కాంబినేషన్ ఏదో ఒక ఎస్సీ కులానికి ఇచ్చినాం కదా అనే మాట ఆ నల్గొండ జిల్లా నుంచి ఇంకొక మంత్రి వస్తాను నేను అనుకుంటలేను. మందులో సామ్యాలు కానీ వేముల వీరేశం రావద్దు అనుకుంటున్నాను. అంటే ఈ కాంబినేషన్, 2 జిల్లాల కాంబినేషన్ లో. ఇక అడ్లూరు లక్ష్మణ్ కరీంనగర్ జిల్లా మనకు ఆయన ఏదైతే ధర్మపురి నియోజకవర్గం ప్రతినిధి వహిస్తున్నారు. ఆయనకు కూడా అవరోధం ఏంటంటే, ఇప్పటికే కరీంనగర్ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఒకరేమో శ్రీధర్బాబు గారు, ఒకరేమో మన పొన్నం ప్రభాకర్ గారు. వాళ్ళిద్దరు రూట్ల ఒక బీసీ, ఒక ఓసీ ఉన్నారు. కనుక మరొక ఎస్సీకి అక్కడి నుంచి అవకాశం ఇస్తారా అనేది కూడా 3 మంత్రులు అవుతారు కనుక
ఇట్లా చూస్తే ఇప్పటిదాకా ఎవరైతే ఎస్సీ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారో వాళ్ళ జిల్లాల పరంగా కొంత అవరోధాలు ఉన్నాయి. కానీ కాల యాదయ్య గారికి అవరోధం ఏమో ఫిరాయింపుదారని, కానీ చేవెళ్ళి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరు లేరు కనుక అక్కడ ఏమైనా అవకాశం ఉంటుందా? కానీ ఫిరాయింపుదారికి మంత్రి పదవి ఇస్తారా అంటే గతంలో మనకు తలసాని శ్రీనివాస యాదవ్కి ఇచ్చారు కదా, నష్టం ఉంది అన్న మాట కూడా వస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది కనుక ఒకవేళ ఫిరాయింపుదారికి ఇస్తే విమర్శ పక్కన పెడితే రేపు వాళ్ళని అనర్హులు చేసే క్రమం ఉంది అనుకుందాం, అప్పుడు నష్టం కదా అని మనకు వేరే రకంగా అవరోధం ఉందని నేను అంటున్నాను. అందుకని ఇవన్నీ చూస్తే మనకి ఏంటంటే ఏ జిల్లాలో అయితే ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లా నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను. సామాజిక వర్గాల్లో కూడా జిల్లా ప్రాతినిధ్యం ఉండాలి కదా. కనుక ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి రెడ్డి నుంచి సుదర్శన్ రెడ్డి గారికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎక్కడంటే మనకు మనము రామ్మోహన్ రావు గారు అంటే గతంలో కూడా ఎమ్మెల్సీల విషయంలో మనం కొన్ని బేరీజులు వేసుకున్నాం, మాట్లాడుకున్నాం, కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ఫైనల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఏం చెప్తుందంటే రేవంత్ రెడ్డి చేతిలో ఏమీ లేదు, చెప్పేదల్లా అధిష్టానమే చెప్తోంది, అధిష్టానం చెప్పింది ఇక్కడ జరుగుతుంది తప్ప సీఎం చేతుల్లోంచి దాటిపోయింది అనేది వినిపిస్తున్నటువంటి మాట. మనకు అది ఎమ్మెల్సీల విషయంలో క్లియర్ కట్ గా కనిపించింది కూడా. మంచిదే అంటున్నాను, రేవంత్ రెడ్డికి లాభం అంటున్నాను. ఎందుకు లాభం అంటున్నాను అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇవన్నీ బాధలు పెట్టుకుందాం కన్నా చేతులు ఎత్తేస్తే బెస్ట్ గా అక్కడ అధిష్టానం తీసుకుంటుందని మొదటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి అయినా, రాజశేఖర రెడ్డి గారు అంత పవర్ఫుల్ అయిన సందర్భంలో కూడా కొన్నిసార్లు ఆయనకి ఇష్టం లేని పనులు కూడా అధిష్టాన వర్గం చేసింది. అక్కడ ఎవరు అతిథులు గారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అధిష్టాన వర్గం మీద 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 2 సార్లు గెలిపించిన రాజశేఖర రెడ్డికే తప్పలేదు కనుక రేవంత్ రెడ్డికి సమస్య లేదు అంటున్నాను. ఖచ్చితంగా ఇది మంచిదే, రేవంత్ రెడ్డి గారికి లాభం అంటున్నాను. ఇంకో మాట చెప్తా, ఇప్పుడు ఎస్సీలలో మాల సామాజిక వర్గం నుంచి మళ్ళీ వివేక్ గారు ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి 2 ఉన్నారు కదా. మనకి ఎవరైతే భట్టి విక్రమార్క గారు కూడా మాల సామాజిక వర్గం మాల కాదు, మాలలో ఉపకులం దాసరి ఉపకులం అంటున్నారు కనుక నాకెందుకు ఇవ్వరు అంటున్నారు. అంటే ఫిరాయింపుదారులకు గతంలో బీజేపీ నుంచి వచ్చినందుకు గాను రాజగోపాల్ రెడ్డి గారికి అట్లాగే మనకు వివేక్ గారికి హామీ ఇచ్చారు కనుక హామీల కోటాలో వీళ్ళిద్దరు ఉన్నారు. కానీ వివేక్ గారికి ప్రధాన అవరోధం ఏంది? మొన్నటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 వెలమలు ఉన్నారు. మరి వెలమలు అంటే ఒక్క జూపల్లి కృష్ణారావేనా, మేము లేమా అని ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి కొట్లాడుతున్నారు. ఒక చెప్పానంటే అవసరమైతే పార్టీని ధిక్కరించే చర్య చేస్తా ఉంటున్నారు. కనుక అక్కడ వివేక్ వ్యతిరేకంగా ఆ జిల్లాలోనే ప్రచారం జరుగుతుంది కనుక వివేక్ రాకపోవచ్చు అంటున్నారు. కానీ ఒకవేళ వెంకటస్వామి పలుకుబడి కానీ అప్పటి పాత పలుకుబడి అంతా కలిపితే ఎందుకు ఇవ్వద్దు అనే మాట ఒకటి వస్తున్నది. కనుక ఎస్సీలలో మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి మన పోటీ పడుతుంటే ఇటు పక్క 5 పోటీ పడుతున్న దానిలో నేను చెప్పిన అవరోధాలు జిల్లాల పరంగా ఉన్నాయి, అట్లాగే ఫిరాయింపు పరంగా ఉన్నాయి. కానీ ఏం జరిగినా కూడా 6 పదవులు నింపుతారా లేదా, లేక ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఇక్కడ వేరే ఒక దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇవాళ మనకు జానారెడ్డి కొడుకు రఘువీర్ కూడా మొన్న ఇంకో కొడుకు అనుకుంటాను, మొన్న ఎస్సీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు వెంబడి ఉన్నారు అంటున్నారు. కనుక దీని వెనకంతా జానారెడ్డి గారు నాటకం ఆడుతున్నారనే మాట రాజగోపాల్ రెడ్డి గారే బహిరంగంగా చెప్పారు. కనుక ఈ ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలను ముందుకు తీసుకొచ్చి ముఖ్యంగా వేముల వీరేశం కానీ లేకుంటే మంత్రుల సామ్యాలు కానీ ఒక రకంగా జానారెడ్డి వర్గం అంటారు కనుక తను నల్గొండ జిల్లా నుంచే పావులు కలుపుతున్నారు. కనుక ఈ మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టడానికి ఒక రకంగా జరుగుతుందని ఒక ఆరోపణ కూడా వస్తుంది. దానికి సమాధానం చెప్పాల్సింది అధిష్టాన వర్గమే. కానీ ఇన్ని కాంబినేషన్ల మధ్యన ఇప్పుడు 6 మంత్రి పదవుల్లో 4 నింపుతారా, 5 నింపుతారా, 6 నింపుతారో తెలియదు. కానీ మాదిక సామాజిక వర్గానికి మాత్రం 1 లేక 2 పదవులు ఇవ్వాల్సిన అవసరం అయితే అనివార్యంగా కనిపిస్తున్నది. ఇది మిగతా సామాజిక మీనాక్షి నటరాజన్ తో భేటీ తర్వాత ఈ రిపోర్ట్ పైకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ సీఎం అయితే కొన్ని పేర్లు చెప్పే ఉంటారు ఆబ్వియస్లీ. కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా హైకమాండ్ తోనే మంత్రాలు జరుపుతూ ఉండొచ్చు. ఈ నివేదిక తర్వాత ఏం జరగబోతుంది అనేది. నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నర్సయ్య గౌడ్ గారు ఏంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ గా ఉంది, చెప్పండి. అయితే ఈ ఎమ్మెల్యేలు మెయిన్ గా మీనాక్షి నటరాజన్ కలవడంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అధిష్టానము అన్ని మార్గాల ద్వారా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడగట్టడంలో భాగంగా మాత్రమే. ఎందుకంటే వారు కలవాలనుకున్నారు కాబట్టి కలిసి వాళ్ళ విషయం ఏందో వింటే కదా అధిష్టానానికి ఒక మెసేజ్ పోవడానికి.
కాబట్టి ఇక్కడ మంత్రివర్గం కూర్పు అనగానే ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా మంత్రి పదవి కావాలని ఎవరైనా కోరుకుంటారు. దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కావాలని కోరుకున్న ప్రతి వర్గం కూడా ముఖ్యమంత్రిని కలవడం, ఉప ముఖ్యమంత్రిని కలవడం, పిసిసిని కలవడం, లేకపోతే అధిష్టానాన్ని కలవడం, లేకపోతే ఇన్ఛార్జిని కలవడం, ఇది మామూలు రివాజే. దీంట్లో మనం కొత్తగా ఇవాళ జరిగిపోతుంది కాంగ్రెస్ పార్టీలో అని అనుకోవడానికి ఏం వీల్లేదు. అయితే మెయిన్ గా వచ్చింది ఏంటంటే ఉన్నయేమో 6 మంత్రి పదవులు, నింపాలనుకుంటున్నాయేమో 4 మంత్రి పదవులు. ఇక్కడ లిస్టు చూస్తే చాలా ఎక్కువగా ఉంది. కీలకంగా ఇందులో అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ నింపే మంత్రి పదవులలో మనం ఆల్రెడీ కులగణన చేసినాము, 42% ఇస్తామని మనం హామీ ఇచ్చినాము, చాలా ముందడుగు చేసినాము. అది ఆల్రెడీ ఎంత దూరం పంపించాలో పంపించినాం. కాబట్టి ఇది కూడా దీంట్లో కనిపించే విధంగా ఉండాలి, విమర్శలు రాకుండా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో మాత్రమే ఎక్సర్సైజ్ అంతా జరుగుతూ ఉంది. ఇక దాంట్లో ఎవరి వాటా కొరకు, ఎవరి పదవుల కొరకు వాళ్ళు కలుస్తా ఉన్నారు. కొందరు వెనక ఉండి నడిపిస్తున్నారు, కొందరు ముందు ఉండి నడిపిస్తుంది. ఇది మామూలే, కాంగ్రెస్ పార్టీలో కాదు ఏ పార్టీలోనైనా మామూలే. అయితే మెయిన్ గా కాంగ్రెస్ లో కొంచెం ఎక్కువ, ఎందుకంటే స్వతంత్రం ఇప్పించిన పార్టీ కదా అందరికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటారా నర్సయ్యగౌడ్ గారు? మీ వెనకేసుకు రావడంలో మీ తర్వాత వేశారు పార్టీని. అదే ఎప్పుడు స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకి అప్పటికి పొంతన పెడుతున్నారు కాదు. ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పార్టీకి సంబంధించి మీనాక్షి నటరాజన్ ఈ రోజు ఎమ్మెల్యేలతో భేటీ కావడం అనేది, ఎస్ అందరూ వెయిట్ చేస్తుంటారు, అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మంత్రి పదవి కొంతమంది కావాలంటారు, కొంతమంది కావాలనుకునే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది వద్దు అని చెప్పి వెనక్కి లాగుతూ ఉంటారు. అయితే సీఎం వెళ్ళారు, పిసిసి చీఫ్ వెళ్ళారు, కొంతమంది నేతలు వెళ్ళారు. ఈ రోజు మీనాక్షి నటరాజన్ భేటీ తర్వాత ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉండబోతోంది? ఆఫ్టర్ 1.5 years తర్వాత ఇప్పుడు ఒకవేళ ప్రక్షాళన చేయబోతున్నారా అనేది. అయితే మేడం నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎంత మందిని కలిసినా, ఎవరి ద్వారా మెసేజ్ పంపించినా అధిష్టానానికి చేరుతుంది, అంతవరకు అయితే పక్కా. కానీ ఆల్రెడీ ఏదైతే పారామీటర్స్ లో అధిష్టానం ఆలోచన చేస్తా ఉందో నాకు తెలిసి ఆల్రెడీ 90% బర్తులు కన్ఫర్మ్ అయినట్టుగానే మనం భావించాలి. ఇవన్నీ 4 బర్తులే ఫిల్ అని అంటారా? నాకు తెలిసి 4. 5వ దాని మీద కూడా ఆలోచన చేసిన మాట వాస్తవమే, కానీ అది ఇంతవరకు లెక్కలోకి రాలేదు. కాబట్టి 4 ఎవరికి ఏంటిది ఒక చర్చ కూడా ఏం జరుగుతుంది బయట అంటే, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ సామాజిక వర్గాలను కూడా పరిగణన తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. కానీ నేను ఏమంటున్నానంటే మనకి ఇది 100% సర్ప్రైజింగ్ ఫిగర్స్ మాత్రమే బయటకు వస్తాయి. ఇప్పుడు మనం చర్చ చేసిన అందరూ అదే వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే. కాబట్టి ఎవరు అంటే జాతీయ పార్టీలకు ఉండేది అది, ప్రాంతీయ పార్టీలకు అయితే ఒక అంచనా అయితే వేయగలం తప్ప ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకు అదే తేడా. జాతీయ పార్టీలు హైకమాండ్ నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందో తెలియదు, ఎవరి పేర్లు బయటకు వస్తాయి అంతకంటే తెలియదు. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు పోయినసారి ఎమ్మెల్సీల గురించి చర్చ చాలా జరిగింది. చర్చలో లేనటువంటి విజయశాంతి గారికి ఎమ్మెల్సీ వచ్చింది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతా ఉందో మీడియాలో కానీ మిగతా పొలిటికల్ సర్కిల్లో కానీ, దీంట్లో కాకుండా కూడా మిగతా పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే 100కు అదే నేను అడుగుతున్నాను. ఇక్కడ ఆల్రెడీ సీఎం కొన్ని పేర్లు పెట్టినా అధిష్టానం ఏదైనా కొన్ని పేర్లు చూపించేది ఏమైనా రిఫరెన్స్ కోసం ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలు భేటీ అనేది దీనికోసమా అనేది? అయితే మెయిన్ గా నేను అనుకో వాళ్ళకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది? హైకమాండ్ దగ్గర కొన్ని పేర్లు అయితే ఉంటాయి, కొంతమంది సిఫార్సు చేసినాయి, లాబింగ్ చేసినాయి. మేడం నటరాజన్ గారు వీళ్ళతో సమావేశమై ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది ఒక ప్రాథమిక సమాచారాన్ని చేరవేయడమే తప్ప ఆల్రెడీ ఈ కూర్పుకు సంబంధించిన సమగ్రమైన సమాచారం హైకమాండ్ దగ్గర ఉంది. ఈ కన్సల్టేషన్స్ ఏంటంటే రాని వాళ్ళను ఎలా బుజ్జగించాలి, రాని వర్గాలను ఎలా బుజ్జగించాలి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చూడాలి, పీసీసీలో ఏమైనా అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకో రకంగా ఏమైనా అకామిడేట్ చేస్తామా అన్న దాని మీద మాత్రమే ఈ చివరి సమయంలో చర్చ జరుగుతా ఉంది. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసి సమాచారం తీసుకుని దీంట్లో నుండి ఒక పేరు తీసుకుని ఇప్పుడు అవకాశమే లేదు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత ఉగాది తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చాయి, ఇప్పుడైతే ఇంకా పక్కా అనుకోవచ్చు నో పోస్ట్ పోన్స్. ఇది కూడా ఇప్పుడు కూడా వర్తిస్తుంది. నేను ఏమంటున్నా అంటే ప్రకటించే వరకు కూడా ఇప్పుడు మీరు అన్న మాట వర్తిస్తుంది. ఇప్పుడు రేపు నిన్న వచ్చేస్తుంది అనుకున్నాం ఇది పిసిసి.
కాబట్టి ఈ ఇంటర్లింక్ అయితా ఉంది, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయితా ఉంది. ఇక్కడ రాని వర్గాలకు అక్కడ మనం అకామిడేట్ చేస్తామా, అక్కడ కాకపోతే ఇంకా కార్పొరేషన్లలో అకామిడేట్ చేస్తామా, ఇంకే రకంగా చేయగలుగుతాము, ఎక్కడ ఎక్కువ వ్యతిరేకత లేకుండా ఎలా చూసుకోవాలి, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఎలా చూసుకోవాలి అన్న దాని మీద మాత్రమే ఈ చివరి నిమిషంలో చర్చలు జరుగుతున్నాయి తప్పితే ప్రాథమిక సమాచారం ఇప్పుడు నటరాజన్ గారు వాళ్ళతో సమావేశమై కొత్త విషయాలు చెప్తుందని మాత్రం నేను అనుకోవటం లేదు. నేను అదే చెప్తున్నా, సీఎం పిసిసి చీఫ్ నేతలు ఢిల్లీ వెళ్ళి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పెద్దలతో ఇప్పుడు మాట్లాడడానికి కారణం ఆ పేర్లు ఏమన్నా ఒకవేళ అనౌన్స్ చేస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ముందుగానే ఒకసారి వెళ్ళి బుజ్జగించండి మీ స్టైల్. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ వచ్చింది దానికోసం కదా స్టేట్ కి. ఎక్కడ పార్టీల మధ్య పార్టీలో ఉన్నటువంటి సఖ్యత, ఆ స్నేహం ఒకే విధంగా ఉండాలి, స్వతంత్రం వచ్చినప్పుడు పార్టీ కాబట్టి ఆ ఐక్యత అనేది కొనసాగించాలనే కదా. ఎస్, ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు, కొత్త పేర్లు వినిపించే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు? ఆల్మోస్ట్ అందరితో అదే వెర్షన్, ఎందుకంటే ఎమ్మెల్సీ అప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి. మనం ఇంతకు ముందు కూడా మనం చర్చించిన పేర్లు కాకుండా తెరపై కొత్త పేర్లు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయామని చెప్పేసి. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే పిసిసి కూర్పు మంత్రివర్గం కూర్పు రెండు ఒకేసారి అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే పిసిసి కార్యవర్గం మొదలు అనౌన్స్ అవుతుంది. దానిలో భర్తలు దక్కని వాళ్ళు అంటే ఇందులో ఆశావాహులు ఎవరిని పక్కన పెడతారు. అది కూడా ఒకవేళ ఇందులో ఆశావాహుల్ని అక్కడ పిసిసిలో తీసుకుంటారు కనుక సమస్య ఉండకుండా మొదలు ఆ పరిష్కారం అక్కడి నుంచి చేసుకొస్తారు. మంత్రివర్గం ఇచ్చిన తర్వాత అసంతృప్తి పెరగకుండా ఉండాలంటే మొదలు మంత్రివర్గంలో ఛాన్స్ లేని వారికి పిసిసి, ఇప్పుడు జమీల్ గారు రెండు ఒకేసారి కూడా ప్రకటించవచ్చు, పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏదో అంతే బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఒకటి వెనుక ఒకటి పీఠముడి పడుతుంది కనుక ఏం చేస్తారు, ఇంతకుముందు నర్సేగౌడ్ గారు అన్నట్టు మనకు రెండు విషయాలు అనుకుంటున్నాను. 4 పదవులు ఇస్తే ఒక రెడ్డి, ఒక ఓసీకి, ఒక ఎస్సీకి, 2 బీసీలకి ఇవ్వచ్చు అనుకుంటున్నాను. 4 ఇస్తే 5 ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇంకొక ఎస్సీ ఎస్టీ వర్గానికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. కనుక 6 నింపారు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి, ఒకే కుటుంబానికి 2 ఇవ్వమని అన్నారు. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ చూస్తే మళ్ళీ ఒకే కుటుంబంలో 2 బయటకు వస్తున్నారు మంత్రులు గానీ. రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఉండకపోవచ్చు, అంటే మేము అన్న వ్యతిరేకిస్తలేడు, వ్యతిరేకించాలని చెప్పిండు. కానీ నా ఉద్దేశం ఏంటంటే రెడ్లలో సుదర్శన్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే జిల్లాల కాంబినేషన్ లో అయితే, ఎందుకంటే నిజామాబాద్ నుంచి ఎవరు ప్రాతినిధ్యం లేరు, రంగారెడ్డి నుంచి మంత్రి రంగారెడ్డి గారు ఉన్నారు కనుక ఇద్దట్లో ఎవరికైనా ఒకరికి వస్తారు. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే కనుక వ్యతిరేకత ఏం ఫామ్ అవుతుంటారా? అయితే అవుతుంది, నష్టం ఉంది అనుకుంటారు. ఏమంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో కానీ వివేక్ విషయంలో కానీ వాళ్ళు హామీలు ఇచ్చున్నారు. ఏది వేరే పార్టీ నుంచి బీజేపీ నుంచి వచ్చినందుకు హామీ ఇచ్చున్నారు. ఇస్తే ఇద్దరికి ఇవ్వాల్సి వస్తుంది. సమస్య అది కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి ఆటోమేటిక్ గా వివేక్ గారికి ఇవ్వాల్సి వస్తుంది కదా, ఇద్దరికి ఇవ్వాల్సి వస్తుంది కదా, హామీలు ఉన్నాయి కదా. అందుకని 4 కాంబినేషన్లలో ఇవాళ హామీలను చూడాలి. ఒకటేమో ఈ ఫిరాయింపుదారులకు అవకాశం, అంటే ఎట్లాగే 10 మందికి రాదు, కానీ వీళ్ళు పార్టీ ఎన్నికలకు ముందు ఫిరాయించిన వాళ్ళు కనుక. రెండవది సామాజిక వర్గాలు, మూడవది జిల్లాల భౌగోళిక స్వరూపంలో ఉంటుంది కనుక నల్లగొండ, ఖమ్మము, వరంగల్, అట్లానే మనకు ఏది కరీంనగర్, ఈ 4 జిల్లాల నుంచి 2 లేకుండా 3 ఉన్నారు. ఖమ్మం అయితే 3 మంత్రులు ఉన్నారు. అట్లాగే మహబూబ్నగర్ నుంచి కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే మన కొడంగల్ వస్తుంది అనుకుంటే ఇప్పుడు జిల్లా మారింది, వికారాబాద్ జిల్లాకు వచ్చిండ్రు. కానీ పాత జిల్లా ప్రకారం అయితే ముఖ్యమంత్రి జూపల్లి కృష్ణారావు గారు మహబూబ్నగర్ జిల్లా ఉన్నట్టే కదా. 5 జిల్లాల నుంచి 10 మంది ఉండి, ఒక జిల్లా నుంచి 3 ఉండి, ఆటోమేటిక్ గా ఒక్క జిల్లా దామోదర్ రాజనరసింహ గారు మాత్రమే ఒక్కరి మెదక్ జిల్లా నుంచి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనుక మాదిగ సామాజిక వర్గం నుంచి 5 ఒకరిని తీసుకుంటాను అనుకుంటున్నాను. అది జిల్లాల కాంబినేషన్ మరి భౌగోళికంగా కూడా చూస్తారనుకుంటున్నాను. అందుకని నల్గొండకు రాకపోవచ్చు, తుంగతుర్తి ఎమ్మెల్యే కానీ లేకుంటే నకిరేకల్ ఎమ్మెల్యే కానీ 2 రాకపోవచ్చు. వాళ్ళ జిల్లా కాంబినేషన్ ఇప్పటికీ 2 మంత్రులు ఉన్నారు కనుక 3వ మంత్రి వర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు ఆశిస్తున్నారు కనుక నల్గొండకు ఎవరికి ఇవ్వకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వెనకటి కథ ఉంది కదా, మాకు ఎదుటోడు ఏమడిగిండు అనే దేవుని ప్రత్యక్షం అయితే వానికి ఒక్క కన్ను పోతే నీకు 2 కన్ను పోతాయి. అట్లా ఎట్లుంటదంటే ఎవరికి రాకపోతే సంతోషించే వాళ్ళు కూడా ఉంటారు, ఎవరికైనా ఒకరికి ఇచ్చి అదే జిల్లాలో అన్యాయం జరుగుతాయి కనుక అట్లా కూడా ఆ కాంబినేషన్ ఆలోచన చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు మరొక పీఠం కూడా ఏంటంటే ఎస్సీలలో మాదిగ ఎమ్మెల్యేల డిమాండ్ తీర్చకుండా ఒక్కరికన్నా మంత్రి పదవి ఇవ్వకుండా మాత్రం కష్టమైన అర్థమవుతుంది. మహిళా మంత్రులు కూడా ఇంకొకరు తీసుకొని డిమాండ్ ఉన్నది. 2 మహిళా మంత్రులు ఒకే జిల్లా నుంచి ఉన్నారు ఇవాళ, ఏది వరంగల్, పాత వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్నారు, సురేఖ గారు కానీ వాళ్ళ సీతక్క గారు కానీ. కనుక అట్లా చూసుకుని ఇంకో మహిళా మంత్రి ఇవ్వాలని ఉంది, కానీ మహిళల పెద్ద డిమాండ్ లేదు. ఇప్పుడు వరకు చెప్పానంటే ఎస్సీల డిమాండ్ ఉన్నది, ముఖ్యంగా ఓసీలలో రేట్ల డిమాండ్ ఉన్నది. ఈ రెండింటిని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? వెల్మలలో కూడా ప్రేమ్ సాగర్ రావు ముందుకు వస్తున్నారు. అట్లా సామాజిక వర్గాలు చూసుకోవాలి, నియోజకవర్గాలు జిల్లాల పరంగా చూసుకోవాలి, ఎవరికి ఇచ్చారు ఒకే కుటుంబం అని చూసుకోవాలి, బొజ్జగింపుల ప్రయత్నాలు జరగాలి.
ఇంకొక అవరోధం కూడా కోనేరు కోనప్ప కూడా ఇన్ని రోజులు ఉండాలని ఆయన తిరుగుబాటు చేస్తున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అవును. ఆయన ఖమ్మం సామాజిక వర్గం చెందిన ఆయన మంది నుంచి చాలా నుంచి పట్టున్న ఆయన. ఇంత లేట్ అయ్యేటప్పటికి లిస్ట్ కూడా పెరిగిపోతుంది రామ్మోహన్ రావు గారు. అంటే ఇమీడియట్ గా చేస్తుంటే ఇంత లిస్ట్ రాకుండా ఉండేదేమో, లేట్ అయ్యే కొద్ది కూడా ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది చాంతాడంతా. 6 పదవులు 16 మంది ఆశావాహులు. ఎస్, అదే కత్తి మీద సాము కర్ర మీద సాము లాంటిదే, ఇది తాడి మీద నాట్యం లాంటిదే. ఒకరిని మెప్పిస్తే ఇంకొకరిని బుజ్జగించక తప్పనటువంటి సిచ్యువేషన్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రెసెంట్. మరి చూద్దాం నెక్స్ట్ మీనాక్షి నటరాజన్ మీటింగ్ తర్వాత అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది. 4 మంత్రుల 6 మంత్రుల్ని పూర్తి స్థాయిలో ప్రకటిస్తారా? బుజ్జిగింపుల పర్వంలో పీసీసీ కార్యవర్గం కూర్పు ఏ విధంగా జరగబోతుంది అనేది ఇన్ని రోజులు వెయిట్ చేసాం, 1.5 year పాటు. ఇంకొక ఆల్మోస్ట్ 1 week లో క్లారిటీ వస్తుంది అనుకుంటే, 1 week లోపే వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, నర్సేగౌడ్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.